మొన్న విద్యుత్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్య పరిష్కారం లభించింది. అవన్నీ మొన్నటిదాకా చర్చలు చేసిరు. చర్చలు చేసి ఏం సాధించారు? మీ వాళ్ళు పోయినారు కదా, మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడినారు కదా. మాట్లాడిన తర్వాత అసలు దాని ఫలితం ఏమొచ్చింది? వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి? ప్రధానమైన డిమాండ్ వాళ్ళ జీతాలు పెంచండి. 2019 నుంచి మా జీతాలు పెరగలేదు. 21 పిఆర్సీ, 2025 పిఆర్సీ పిఆర్సీలు రావాలా. ఆ 2 పిఆర్సీలకు సంబంధించి 30% 2017 తర్వాత పిఆర్సీ రాలే. 2019 తర్వాత రాలేదు. 21 పిఆర్సీ సంవత్సరాలు రావాలా. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ వాళ్ళ డిమాండ్స్ అయితే చేయట్లేదు. నిజంగా ఐ సింపథైజ్ విత్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర టెండర్లు కొడుతున్నాయి. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు లోపల కూర్చొని డ్యూటీ చేస్తారేమో కానీ ఆర్టీసీ వాళ్ళు ఏసీ బస్సులు కాదు, మొత్తం ఆర్డినరీ బస్సుల్లో పాప డ్రైవర్లు 60 సంవత్సరాల వరకు పనింటే కూడా ఎంత ఇబ్బంది. 60 సంవత్సరాల వయసులో కూడా బస్సు. ఆర్టీసీ ఉద్యోగులది, డ్రైవర్లది, కండక్టర్లది చాలా ఫ్రెజల్ జీవితం సార్. అది చాలా బాధాకరంగా ఉంటుంది. 60-50 ఇంకా ప్రెషర్ పెరిగిపోయింది వాళ్ళకి. చాలా ప్రెషర్ పెరిగిపోయింది. అంత ఒత్తిడిలో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఎందుకో అంతకుముందు కేసీఆర్ గారు కూడా అసలు చాలా కఠినంగా వ్యవహరించి 50 మంది పైగా ఆర్టీసీ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు ఆయన. అసలు ఆర్టీసీని వినాశనం చేసే పనికి పూనుకున్నాడు ఆయన అంతకుముందు. కానీ ఆర్టీసీ ఆస్తుల పైన మాత్రం మంచి కన్నుపడ్డది. ఆర్టీసీ ఆస్తుల పైన మాత్రం ఆయన ఎవరు, ఆ కరీంనగర్ అని ఆయనకు ఆస్తులు షాపింగ్ మాల్స్ రాసిచ్చేసిండు. భూములు బస్ స్టాండ్ లో భూములన్నీ రాసిచ్చేసిండు వాళ్ళకి. అంత దోచుకోవడం అంటే ఆర్టీసీని ఒక బంగారు బాతుగా చూస్తూనే, కానీ ఆర్టీసీ కార్మికులను మాత్రం ఆదుకునే ప్రయత్నం అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా చేయట్లేదు. ఏమో సార్, వాళ్ళకి నెలకు ఒక 300-350 కోట్లు ఇవ్వాలి నెలకి, అది కూడా ఇవ్వలేకపోతున్నారు. కానీ వీళ్ళు నెలకు 3,000-4,000 కోట్ల అప్పులు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. ఆ 3,000-4,000 కోట్ల అప్పులు మాత్రం ఏడబోతున్నా తెలుస్తలేదు. ఆర్టీసీలో మళ్ళీ ఆ మహాలక్ష్మి పథకం పెట్టేసి దానికి సంబంధించిన 0 టికెట్లు కొట్టి దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తారు, అది కూడా ఇస్తలేరు. అరే ఎందుకు ఇస్తలేరంటే, కానీ ప్రజలపైన మాత్రం భారీగా వాళ్ళు రేట్లు పెంచి మగవాళ్ళు తీసుకున్న మీరు టికెట్లు పెంచింది మీకు తెలీదా? టికెట్లు ఎంతగానో పెంచారు వాళ్ళు, ఎంతగానో రేట్లు ఎందుకు పెంచుతారు? మన పండుగలు వస్తే అయితే మాత్రం కదా ఇష్టం వచ్చాడు. రాగానే ఆర్టీసీ టికెట్లు మాత్రం ఖచ్చితంగా పెరిగిపోయి 50% పెరిగిపోతాయి. 50% పెంచేసి ఏదో పండుగ స్పెషల్ బస్సులు అని చెప్తారు. ఎందుకు సార్? ఇంకా వచ్చినా ఉగాది వచ్చినా సంక్రాంతి వచ్చినా ఆర్టీసీ రేట్లు పెరుగుతాయి. ముఖ్యమంత్రి సభలు అయితే ఫ్రీగా బస్సులు పోతా ఉంటాయి. మళ్ళీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ముఖ్యమంత్రి సభ అంటే ఫ్రీగా బస్సులు పట్టుకపోతారు, దాని పైసలు మళ్ళీ ఇవ్వరు. కానీ భూములు మాత్రం కావాలా? ఆర్టీసీ భూములు కావాలా? ఆర్టీసీ భూముల కిరాయిలు వాళ్ళ నాయకులు తీసుకోవాలా? వాళ్ళ నాయకులు షాపింగ్ మాల్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజుకు తీసుకోవాలా? షాపింగ్ మాల్ నడిపించుకోవాలా? వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందాలా? వాళ్ళు సంపాదించుకోవాలి. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఏమి చేసే మనసు ఎందుకు రావట్లేదు వీళ్ళకి అర్థం కాదు. మాకు ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి విషయం, మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల కోసము భరత్ గారు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో తిరగాలని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఆర్టీసీకి ఇంకా నష్టం జరగదా? ఆర్టీసీ ఉన్న ఆర్థిక పరిస్థితి ఇంకా బీజేపీ ఉద్దేశం ప్రైవేటైజేషన్ కదా భారతీయ జనతా పార్టీ. మేమేమంటున్నాము, మీరు ఏదైతే 250 బస్సులకు ఆర్టీసీ పాత బస్సులకు ఆ ఇంజన్లు డీజిల్ ఇంజన్లు తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్లు పెట్టడానికి ఒక్క బస్సుకు 70 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు కదా. ఎన్ని వేల కోట్లు అవుతాయి? ఆ 70 లక్షలు పెడితే కొత్త బస్సే వస్తుంది భరత్ గారు. 70 లక్షలు పెడితే కొత్త బస్సు వస్తుంది. అటువంటి పెద్ద పనులు చేస్తున్నారు. కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన జీతాలు పెంచలేరు, వాళ్ళ బకాయిలు ఇస్తలేరు. అవన్నీ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా కష్టపడి ఇంకా ఆర్టీసీని లాభాల్లో పని చేస్తారు కదా. అట్లాంటి పనులు మాత్రం చేయరు. వీళ్ళ కమిషన్లు వచ్చే పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఒక్కొక్క బస్సు ఇంకా 70 లక్షలు. పాత బస్సు పాత చాసిస్ ఉంటాయి. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. దేవిప్రసాద్ గారు